మెగాస్టార్ చిరంజీవి ఈ పేరింటేనే ఒక వైబ్రేషన్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, నా టాలెంట్ అనేది వృధాగా పోకుండా నా కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైనా పడి సినిమా ఇండస్ట్రీలో ఆ ఎండి తెరపైన కనిపించాలన్న ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు మీరు ఏ ముహూర్తాన్ని వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రాకపోతే చిరంజీవి అనేవాడు మేము చూసేవాళ్ళమా, రామ్ చరణ్ అనేవాళ్ళు మాకు తెలిసేవాళ్ళ, పవన్ కళ్యాణ్ అనేవాడు మాకు తెలిసేవాడా, అల్లు అర్జున్ అనే పేరు మాకు తెలిసేదా, తెలుగు చలన చిత్రానికి ఇంతమంది హీరోలు వచ్చేవాళ్ళ ఒకే కుటుంబంతో ఉన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఏంటండి నాకు తెలియకడుతున్నా, అసలు మీకు ఉన్నాయి 70 సంవత్సరాల లేదా 20 సంవత్సరాల? అరే 20, 30, 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటేనే, వాకింగ్ చేయాలంటే, లేకపోతే ఏదైనా రన్నింగ్ చేయాలన్నా, జాగింగ్ చేయాలన్నా, ఇలాగ ఏదైనా చెయ్యాలంటేనే ఒళ్ళు బద్ధకం అయ్యి ఇంటికాడ పండుకొని ఉంటామంట, నాలాంటి వాడితో సహా కూడా. మరి మీరేంటండి 70 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల యువకుల్లాగా అంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏంటనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఒక్క సినిమా కోసం ఇంతగానో కష్టపడాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట. మనశంకర వరప్రసాద్ సినిమా కోసం దాదాపు మీరు ఒక 25 కేజీలు తగ్గినట్టుగా నేను విన్నా. చాలా స్లిమ్గా, చూడటానికి బక్క పలసలాగా ఉండాలన్న ఉద్దేశంతోనే దాదాపు 25 కేజీల దగ్గర అన్నట్టుగా సోషల్ మీడియాలో మధ్యలో వార్తలు వచ్చినాయి. అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కాబట్టి ఇది నిజమే. ఎందుకంటే ఎంత తగ్గారో ఏందనేది మీ ముఖ కలయికలలో, మీ ఒంటి ఆకారం బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏంటండి, అసలు మీరు సినిమాలో అలా కనిపిస్తే చాలు, ఏదో యాక్షన్ అనేది ఆ యాక్షన్ కెమెరా స్టార్ట్ అనగానే మీరు అలా కనిపించి 4 డైలాగులు, లేకపోతే 2 స్టెప్పులు, 5-6 పాటలు ఇలా ఉంటే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ సినిమా అంటే అది కాదు. సినిమా అంటే ఇది. సినిమాని ఈ విధంగా చేయాలి, పాత్రలో మనం విలీనమైపోవాలి, పరకాయ ప్రవేశం చేయాలని మిమ్మల్ని చూస్తే చాలండి అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే మీరే ఒక ఇన్స్పిరేషన్, మీరే ఒక ఉదాహరణ. బాబీ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రం 158వ చిత్రం అన్నమాట. ఈ సినిమా కోసం మీరు పడే కష్టం అనేది చూస్తూ ఉంటే మతులు చెల్లించిపోతున్నాయండి. ఇంత కష్టపడి ఒక సినిమా తీయాలా? మధ్యకాలంలో రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమాలో కూడా అతని శరీర ఆకృతిని ఏ విధంగా మార్చుకున్నాడో పెద్ద సినిమాలో మనం చూస్తున్నాం. మరి అతనంటే ఒక 41, 40 అటు ఇటులో ఉన్నాడు రామ్ చరణ్ గారు. మీ వంశధారకుడు ఏదో చేస్తాడు ఆయన వయసుకు తగ్గట్టంటే ఏదో అనుకోవచ్చు. మీరేంటంటే ఇంత యంగుగా 70లో కూడా 71 ఉంది మెగాస్టార్ చిరంజీవి గారికి. 70లో కూడా ఇంత ఎక్సర్సైజ్, ఇంత హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది ఇప్పటికీ కూడా ఊహిస్తూ ఉంటే నాకు మత్తి చెలించిపోతుందండి, పీజులు ఎగిరిపోతుంది. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న ఒక వీడియో, ఆ వీడియో చూసిన తర్వాత ఏంది నిజంగా చిరంజీవినా ఇది, ఇంత హార్డ్ వర్క్ ఎలా చేయగలుగుతున్నాడు? దాదాపు 70 సంవత్సరాల వయసుందా, లేకపోతే ఏమన్నా తప్పు చెప్తున్నారా వీళ్ళు? లేదండి, ఏదో తప్పు జరిగింది. మీకైతే మాత్రం 70 అయితే ఉండవండి, ఒక 50 అట్టిట్లో ఉంటాయేమన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు అనిపిస్తుందంటే నా తప్పు కాదు, మీ తప్పు. 70లో కూడా 20 లాగా కానొస్తున్నారు చూసారా, ఇది మీరు చేసే తప్పు అనమాట. 70లో కూడా ఇంత జిమ్ చేస్తున్నారు చూసారా, ఇది మీ తప్పు అనమాట. మీరు కొంతమందికి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు చూసారా. మన ఆరోగ్యం గురించి మనం పాటించకపోతే, మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడగలరు? ఎవరు దాని గురించి శ్రద్ధ తీసుకోగలరు అని చెప్పి ఉదాహరణకు మొన్న ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైందండి. మీకు సినిమా అంటే ఇంత ప్యాషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఇప్పటివరకు కూడా. దాదాపు 158 చిత్రాలలో నటించి ఇంకా నటిస్తూ మీరు ప్రతి ఒక్క ప్రేక్షకుని, అభిమానిని, వాళ్ళ హృదయాలను దూసుకుంటున్నారు చూసారా. ఇది మెగాస్టార్ చిరంజీవి అంటే. మెగాస్టార్ చిరంజీవి అంటే ఉత్తంగానే రాదండి ఆ బిరుదు అనేది. ఆ బిరుదు రావటానికి దాదాపు కఠోర శ్రమ, ఎంత మన శరీరాన్ని కష్టపెడతామో అంత కష్టపడితే తప్ప మెగాస్టార్ చిరంజీవి అనే పేరు రాదన్నమాట. ఇప్పుడు దాదాపు ఉన్న సీనియర్ హీరోలే కావచ్చు, జూనియర్ హీరోలే కావచ్చు, అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న హీరోలలో 158 చిత్రాలు, అంటే ఈ సినిమా చేస్తే 158 చిత్రాలు అన్నమాట. 158 చిత్రాలు చేస్తూ ఇంకా మీరు కథలు వింటూ నాకు దిమ్మ తిరిగిపోయే వార్త ఏంటంటే, ఆ జిమ్ము చేసే విధానం చూస్తూ ఉంటే ఫీజులు ఎగిరిపోవడమే కాదండి, మతులు చెలించిపోతున్నాయి అనమాట. మీరు ఇంతగానో మమ్మల్ని ఇబ్బంది చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదండి. ఏదో సినిమా అంటే సినిమా వచ్చామా, తీసామా, వెళ్ళామా, ఒక 5-6 డైలాగులు చెప్పామా, లేకపోతే 4-5 పాటలకు డాన్సులు వేసామా, లేకుంటే ఒక 5-6 ఫైట్లు చేసామా. సినిమా అంటే ఇది ఇలాగుంటుందని చెప్పి మాకు తెలుసు. కానీ ఒక సినిమా కోసం కష్టపడే కష్టాన్ని చూస్తూ ఉంటే, అరే మనం ఎందుకు ఇంతగానో ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం, కనీసం వాకింగ్ అయినా జాగింగ్ అయినా చేస్తే బాగుండేమో అన్నట్టుగా ఆ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. మీరు చేసిన స్వయం కృషి దాదాపు అది ఒక 40 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా సినిమా వచ్చి. స్వయం కృషి సినిమాలో కూడా
సామాన్య చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి ఎంత కష్టపడి పైకొచ్చిండనేది దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితమే చూపించారు మీరు. కానీ అది సినిమా పరంగా, ఒక కథ పరంగా ఆ సినిమాలో మీరు యాక్టింగ్ చేసి చూపించారు. కానీ ఇక్కడ మాకు అనిపిస్తుంది ఏంటంటే నిజ జీవితంలో చిరంజీవి ఇలాగే ఉంటాడు. ఒక సినిమా కోసం ఇంతకనం కష్టపడతాడు. తన అభిమానుల్ని ఆనందించటానికి ఎంత కష్టమైనా సరే ఓచుకొని ఆ సినిమా తీయడానికి సిద్ధపడతాడు అన్నట్టుగా ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైందండి. అయితే ఇక రామ్ చరణ్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే, రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నా వరకు నేనేమనుకున్నానంటే, అంటే చిరుత సినిమా ఇక రిలీజ్ అయ్యే సమయంలో, అంటే అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో చిరంజీవి గారికి మన సురేఖ గారికి గారాల బిడ్డ రామ్ చరణ్ గారు. నేనేమనుకున్నానంటే, ఇంత గారాభంగా, అంటే ఒక్కగానొక్క కొడుకన్న ఉద్దేశంతోనే ఇంకా గారాభంగా పెంచుంటలే, ముందు అతను హార్డ్ వర్క్ ఏమైనా చేయాలంటే చిరంజీవి గారి లాగా నిజంగా చేస్తాడా, చెయ్యలేడేమో అన్నట్టుగా నాకు ఒకానొక టైంలో ఒక డౌట్ అనేది వచ్చిందనమాట. ఏది అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో. కానీ చిరుత సినిమా చూసిన తర్వాత కాస్తంత ఆ డౌట్ అనేది కొద్దిగా క్లియర్ అయింది. అంటే అప్పుడు రామ్ చరణ్ గారు ఏ విధంగా కానొచ్చారంటే, స్లిమ్గా, చాలా బక్కపల్సగా ఏదో అలా కానొచ్చారు. కానీ రెండో సినిమాతోనే రామ్ చరణ్ గారి విశ్వరూపం ఏంటనేది అర్థమైందండి. మగధీర సినిమాలో మాత్రం నిజంగా చెప్తున్నానండి, అప్పుడు ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా పాతరేసి కొత్త రికార్డులను సృష్టించిందండి. దాదాపు రెండు సినిమాలతోని అంత పెద్ద ఘన విజయం సాధించిన హీరో ఎవరంటే రామ్ చరణ్ గారైనా చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు నటనలో రామ్ చరణ్ నెంబర్ 1. కానీ ఇప్పుడు చూసినట్లయితే రామ్ చరణ్ గారిని నటనలోనే కాదండి, ఏ సినిమాకి ఇప్పుడు రామ్ చరణ్ గారు, మన చిరంజీవి గారు ఏ విధంగా అయితే ఒక సినిమా కోసం అతని ఆకృతిని, అంటే శరీర ఆకృతిని ఏ విధంగా మార్చుకుంటాడో, ఎంతగానో కష్టపడి ఆ సినిమాకి మంచి అవుట్పుట్ రావాలన్న ఉద్దేశంతో 70 సంవత్సరాల వయసులో కూడా, అంటే అతని శరీరాన్ని బాధ పెట్టైనా సరే, ఎంత బాధ అయినా ఓర్చుకొని బాడీ ఆకృతిని మార్చుకోవడానికి ఏ విధంగా చిరంజీవి గారు ప్రయత్నిస్తారు, అదే విధంగా ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా సినిమాల కోసం ఆ బాడీ చూడండి ఏ విధంగా ఉంటుందో. కండలు మెలుకలు తిరిగిపోయిన కండలతోనే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు కనిపిస్తా ఉంటే, సినిమా కోసం నిజంగా ఇంత కష్టపడటం అవసరమా అన్నట్టుగా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే, సినిమే జాస, సినిమే ఆశ, సినిమే ప్రాణం, సినిమా కోసం, మెగా హీరోల అభిమానుల ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత కష్టమైనా సరే పడదామన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారి పెద్ద సినిమాలో అతని బాడీ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం 2 కళ్ళు సరిపోలేదు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంత బాడీ అనేది ఇంతకు ముందు సినిమాలలో లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ పెద్ద సినిమా కోసం అతను ఎంత కష్టపడాడు. అదే విధంగా ఇప్పుడు చిరంజీవి గారు మొన్న రిలీజ్ అయిన జిమ్ వీడియో అనేది చూస్తూ ఉంటే, అసలు ఇతనికి 70 సంవత్సరాల లేకపోతే 20-30 సంవత్సరాల అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది అనమాట. ఏంటండి, ఆ వయసులో నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు జిమ్ చేస్తున్నారు కానీ సరిపోయింది. కానీ ఆ వయసులో నిజంగా కొంత దూరం, కొన్ని మీటర్లు నడిచినమ్మటే రొప్పి వస్తూ ఉంటుంది. కానీ కొంతకాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను అనమాట. అంటే అతని ఆరోగ్యం గురించి చెప్తా ఉంటే నేను ఒక వీడియో చూశాను. ఇప్పటి వరకు కూడా అతనికి బీపీ, షుగర్ అంటూ ఏమీ లేదండి. మరి ఇది ఒక మిరాకిలే అని చెప్పుకోవచ్చు కదా. 70 సంవత్సరాల వయసు అండి. 70 సంవత్సరాల వయసులో కూడా ఇంతవరకు ఏమీ లేదు అంటే, దేవుడి దగ్గర ఉండకూడదు కానీ ఏమీ లేదంటే ఒక అదృష్టం అందరి కిందే లెక్క అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు 158వ చిత్రం కోసం ఎంతగానో అతను పోరాడుతుండో, అంటే ఎక్సర్సైజ్ చేస్తాడు అనేది మనకి కళ్ళారా మనం చూసాం. కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ జరపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.